ఎంట్రన్స్ రిజల్ట్ వచ్చింది. బెస్ట్ అండ్ టాప్ కాలేజ్లో ఎంబీఏ లేదా ఎంసీఏ చేయాలి. కానీ ఆ ర్యాంక్ ఆ కాలేజ్కి సరిపోదు. మరి ఏం చేయాలి? డోంట్ వరీ, దెర్ ఆర్ టూ ఆప్షన్స్. ఒకటి మేనేజ్మెంట్ కోటా అండ్ సెకండ్ వన్ కన్వీనర్ కోటా. మరి ఏది బెటర్? ముందుగా మేనేజ్మెంట్ కోటా అంటే ఏంటో తెలుసుకుందాం. యాక్చువల్లీ ఎవ్రీ కాలేజెస్లో 70% సీట్స్ కన్వీనర్ కోటా అంటే కౌన్సిలింగ్ ద్వారా అండ్ 30% మేనేజ్మెంట్ కోటా ద్వారా ఉంటాయి. మరి ఈ 30% ఎవరికి వర్తిస్తుంది? ఎవరికైతే ఎంట్రన్స్ ఎగ్జామ్లో సరి అయిన ర్యాంక్ రానప్పుడు తాను చదవాలనుకున్న కాలేజీలోని సీట్ కావాలి అనుకున్న వారికి ఇది వర్తిస్తుంది. అంటే పర్సనల్గా కాలేజ్ మేనేజ్మెంట్తో మాట్లాడుకోవడం. మరి ఈ కన్వీనర్ కోటా అంటే తెలిసిందే. ర్యాంక్ని బట్టి కౌన్సిలింగ్ ద్వారా వెబ్ ఆప్షన్లో కాలేజ్ సెలెక్ట్ చేసుకోవడం. మరి ఏది బెటర్? ఫీజు గురించి మాట్లాడినట్లయితే మేనేజ్మెంట్ కోటాలో ఫీ ఎక్కువగా ఉంటుంది. కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళు ఎంత డిమాండ్ చేస్తే అంత ఇవ్వాలి. కౌన్సిలింగ్ అయితే గవర్నమెంట్ సెట్ చేసిన అమౌంట్ కట్టాలి. మేనేజ్మెంట్ కోటాతో పోల్చుకుంటే కన్వీనర్ కోటా ఫీ తక్కువగా ఉంటుంది. సో మీరు ఫీ అఫోర్డ్ చేయగలము, మంచి బెస్ట్ అండ్ టాప్ కాలేజ్లోనే చదవాలనుకుంటే మేనేజ్మెంట్ కోటా ద్వారా వెళ్ళండి, లేదా కౌన్సిలింగ్ కోటా బెస్ట్ చాయిస్.